ఫ్రెండ్స్, నేను మీ భార్గవి. ఈరోజు మీకు నేను మమోస్ లాంటివి చేయడానికి చూపిస్తాను. ఇది వచ్చి రైస్ పౌడర్ కాదండి, మైదాను కాదండి. కాబట్టి నేను ఏం చేశానో చెప్తాను చూడండి. ఇవి ఉన్నాయి కదండి, స్వీట్ మమోస్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇందులో నేను చిన్నపిల్లలకి కాల్షియం కోసము నేను శనగగింజలు మళ్ళాగా నూగులు బెల్లం వేసి ఇలాగా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది స్టఫ్ని ఇది ఉన్నాయి కదండి, మనం ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్తో ఈ పిండి ఉంది కదండి, ఈ పిండితో ఇప్పుడు నేను దీని లోపల పెట్టి స్టఫ్ ఎలా చేయాలో చూపిస్తాను. చూసారు కదండి, ఇది షేప్ చేసేది మోదకం లాంటిది, మమోస్ షేప్ చేసేది. మా బాబు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, మమ్మీ నాకు ఇందులో చేసి చూపించవా, నాకు ఎలా ఉంటుందో చూడాలి, తినాలని. ఇప్పుడు మా బాబు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. స్కూల్ నుంచి వస్తూనే అమ్మ నాకు తినేకి ఏమన్నా కావాలి అంటాడు. మనం బయట నుంచి స్నాక్స్ తెచ్చే బదులు మనం ఇలాగే ఇంట్లో ఏదో ఒకటి హెల్తీ స్నాక్స్ పెడితే వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇప్పుడు చూసారు కదండి, నేను స్టీమింగ్ చేసుకోవడానికి కింద ప్లేస్లో వాటర్ పోసాను, ఇక్కడ పైన స్టీమ్ చేయడానికి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ పూసి ఈ మనము షేప్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ మోదకంవి, ఈ మమోస్ ఇప్పుడు దీంట్లో పెట్టి స్టీమ్ చేసి చూపిస్తాను అది ఎలా కుక్ అవుతుందో చూడండి. మమోస్ చూడడానికి ఎలా బాగుందో చూడండి, ఐస్ లాగా ఉంది. ఈ స్టీమ్ అవ్వడానికి కొద్దిసేపు పడుతుంది, 5 minutes. చాలా జల్దీగా అయిపోతుంది ఇది, ఎందుకంటే సగ్గుబియ్యం కాబట్టి హెల్తీగాను ఉంటుంది, జల్లీగా ఉంటుంది చూడడానికి కూడా. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఎన్నో కొత్త వీడియోలు కూడా మీకు వస్తాయి. మీ పిల్లలకు కూడా హెల్తీగా పెట్టచ్చు. మా బాబు స్కూల్ నుంచి వచ్చేసాడు, ఇంకా అడుగుతూ ఉన్నాడు, నేను పెట్టేస్తాను. బాయ్ బాయ్.